వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్న ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. నమస్తే, ప్రైమ్ 9 ఎడ్యుకేషన్కి స్వాగతం. నేను సునీల్. సో ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. సమ్మర్ కోర్సెస్ అనేవి ఎప్పటికీ ఇంట్రెస్టింగ్ టాపిక్కే, బికాస్ వీఆర్ లివింగ్ ఇన్ సమ్మర్లోనే ఉన్నాం కాబట్టి ప్రజెంట్ దీని గురించే హాట్ టాపిక్ కాబట్టి హాట్గా దీని గురించి చర్చిద్దాం. సో దాని గురించి మనతో పాటు మనకి హాట్గా మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ సతీష్ గారు. ఈజ్ ఆల్వేస్ హాట్, అందులో డౌటే లేదు, హాట్గానే మాట్లాడతారు కాబట్టి. సో వెల్కమ్ సార్. నమస్తే అండి. సార్ కొంచెం వేడిగా మాట్లాడారు, మీరు ఇంత కూల్గా నమస్తే అంటే మామూలుగా డౌట్ వచ్చేస్తే. ఓకే, వాట్ ఎవర్. సమ్మర్ కోర్సెస్ ఎందుకని పర్టికులర్గా అడిగానంటే సార్, వరల్డ్లో టాప్ 50 యూనివర్సిటీస్లో జాయిన్ అవ్వాలని చెప్పి చాలామంది కళ్ళగా అంటారు. ఎవ్రీ వన్ ఈజ్ అన్ ఆస్పిరెంట్ అందులో. సో అది అందరికీ సాధ్యం కాదు, దాంట్లో సాధ్యాసాధ్యాలు ఉంటాయి. సో సాధ్యాసాధ్యాలను తెలుసుకోవడం ఎట్లా, అండ్ దానిని అసాధ్యాన్ని సుసాధ్యం చేయడానికి ఆస్కారం అయ్యేటువంటి సమ్మర్ కోర్సెస్లో ఎటువంటి తీసుకుంటే అవి పాసిబుల్ అవుతాయి. స్టూడెంట్స్ ముఖ్యంగా 8th and 9th చదివేటువంటి స్టూడెంట్స్ ఈ సమ్మర్ కోర్సెస్ గురించి, నేను ఇంకా 10th అవ్వలేదు, నాకు అప్పుడే సమ్మర్ కోర్సెస్ ఏంటి, నేను సరదాగా వెకేషన్కి వెళ్తాననే బ్యాచ్ కాకుండా, నేను 10th అయిన తర్వాత ఏదో సాధించాలి అని అనుకుని 8th నుంచే ప్రిపరేషన్లో ఉండేటువంటి స్టూడెంట్స్కి ఎటువంటి ప్లాన్ ఎగ్జిక్యూట్ చేస్తే వాళ్ళు వరల్డ్ టాప్ 50 లేదంటే వరల్డ్ టాప్ 10 యూనివర్సిటీస్లో జాయిన్ అయ్యేటువంటి ఆస్కారం ఉంటుంది. దానికి ఎలా ప్లాన్ చేసుకోవాలి? సమ్మర్ కోర్సెస్ అనేది మనకి చాలా రోజుల నుంచి ఉందంటే, అంటే ఎక్కువ మందికి మనకి తెలుగు ప్రజలకు ఎక్కువ మందికి అవగాహన ఉండకపోవచ్చు. సమ్మర్ కోర్సెస్ అబ్రాడ్ వెళ్ళి చేయడం అనేది జనరల్గా ప్రతి దేశం కూడా వెళ్ళి చేసే అవకాశం అందరికీ ఉంటుందండి, డెఫినెట్గా. నెమ్మదిగా ఇప్పుడు ఇండియాలో ఉన్నటువంటి కాలేజెస్ కూడా కొన్ని ప్రైవేట్ కాలేజీలు సమ్మర్ కోర్సులు ఆఫర్ చేయడం మొదలుపెట్టాయి, పర్టికులర్ ప్రైవేట్ యూనివర్సిటీస్. సో అందులో కొన్ని రకాల కోర్సులు మంచివి ఉంటాయి, కొన్ని మంచివి ఉండవు. బట్ ఇండియాలో కూడా మీకు ఆ కాన్సెప్ట్ స్టార్ట్ అయింది. ఎందుకు సమ్మర్ కోర్సెస్ చేయాలి అంటేనండి, దేర్ ఆర్ 2 things. ఒకటి, సమ్మర్ కోర్సు అనేది ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే మనం అబ్రాడ్లో అడ్మిషన్ తీసుకోవాలి అనుకున్నప్పుడు ముందుగానే ఆ దేశం వెళ్ళి ఆ దేశంలో ఉన్న కల్చర్ని కానీ, ఆ దేశంలో ఉన్నటువంటి విధానాన్ని కానీ, లేకపోతే అక్కడ లోకల్గా ఉన్నటువంటి పరిస్థితులను కానీ, కాలేజెస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏ విధంగా ఉంటుందన్న దాన్ని ముందుగానే ఒక అవగాహన తెచ్చుకోవడం. లాజికల్గా చెప్పాలంటే ఇట్స్ నాట్ అబౌట్ నాలెడ్జ్. నాలెడ్జ్ ఏముందండి ఇక్కడ, ఆన్లైన్లో కూడా వస్తుంది, నాలెడ్జ్ కాదు ఇక్కడ. అట్లాగే డిఫరెంట్ కంట్రీస్ నుంచి, ఎన్నో దేశాల నుంచి వచ్చినటువంటి పీపుల్ అక్కడికి వస్తారు కాబట్టి ఎర్లీ ఏజ్లోనే మీకు నెట్వర్క్ బిల్డ్ అవ్వడం, ఇది 2 అడ్వాంటేజ్. అంటే డిఫరెంట్ నెట్వర్క్ బిల్డ్ అవుతుంది కదండి, పరిచయాలు పెరుగుతాయి, వాటి రకరకాల దేశాల్లో ఉంటాయి. ప్లస్ స్టూడెంట్ యొక్క దేంట్లో అతను బాగా ఇంట్రెస్ట్, లేకపోతే దేంట్లో అతను బాగా ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వగలుగుతున్నాడు అని డిఫరెంట్ ఫీల్డ్స్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ఉన్న ఆప్షన్ 3. అంటే అంతే కదా, ఎక్స్ప్లోర్ చేయాలి కదండి. 9th క్లాస్ పిల్లవాడు, 10th క్లాస్ పిల్లవాడు, 11th క్లాస్ పిల్లవాడికి ఏ ఏరియాలో నేను మెడిసిన్కి వెళ్ళాలా, లేకపోతే ఇంజనీరింగ్కి వెళ్ళాలా, లేకపోతే ఇంకో ఏరోనాటికల్ ఇంజనీరింగ్కి వెళ్ళాలా, లేకపోతే XYZకి వెళ్ళాలి అన్న దాని మీద ఎక్స్ప్లోర్ చేసి మైండ్ని ఒక పర్టికులర్ డైరెక్షన్లో తిప్పి స్టాండ్ అవుట్ చేయడానికి ఈ కోర్సు ఉపయోగపడుతుంది. అలాగే సమ్మర్ కోర్సెస్కి వెళ్ళడం వల్ల జనరల్గా ఆ కోర్సెస్లో ప్రతి సమ్మర్లో కోర్సెస్లో కూడా మధ్యలో ఎక్స్కర్షన్స్, ట్రిప్స్ ఇలాంటివి అడగబోతున్నాను సార్. సరే, మీరు చెప్తున్నారు కదా, నేను అడుగుతాను. ఇలాంటివి అవకాశాలు కూడా ఆ కోర్సే దాన్ని క్రియేట్ చేసి ఆ ప్రోగ్రామ్ని అలా డిజైన్ చేసేస్తున్నారు వాళ్ళు. 4. అట్లాగే ఒక పర్టికులర్ మీరు వెళ్ళినప్పుడు డెఫినెట్గా కొన్ని రకాల చదువులు చదువుతారు కాబట్టి కొంత నాలెడ్జ్ వస్తుంది. చూసారా, నాలెడ్జ్ని లాస్ట్లో పడేసాను నేను ఇక్కడ. అంటే మామూలు యూనివర్సిటీ ఎడ్యుకేషన్లో నాలెడ్జ్ ఇస్ ద ఫస్ట్. సమ్మర్ కోర్సులో నాలెడ్జ్ అనేది లాస్ట్లో వేసాను నేను. మిగతా అడ్వాంటేజెస్ మీకు ఎక్కువ ఉంటాయి డెఫినెట్గా. సో నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, జనరల్గా పేరెంట్స్ అందరూ ఒక ఏజ్ వచ్చేదాకా, అంటే ఒక 8th నుంచి 9th స్టాండర్డ్కి వచ్చేదాకా వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్లరు, బికాస్ స్టడీస్ ఇంపార్టెంట్ అని. ఇక 9th నుంచి అసలు ఎట్లాగో ఆ ఛాన్సే ఉండదు అనుకోండి. సో ప్రైవసీ కోరుకునే పేరెంట్స్ కూడా చాలామంది ఉంటారు పిల్లల నుంచి. అటువంటి వాళ్ళే ఎక్స్కర్షన్స్కి కానీ, లేదంటే ఇట్లా వెకేషన్స్కి కానీ వెళ్తూ ఉంటారు. కానీ అందులో వాళ్ళతో పాటు పిల్లల్ని తీసుకెళ్ళడం వల్ల ఏంటి ఉపయోగం అనేది వాళ్ళకి తెలిసినా కూడా
వాళ్ళని కొంచెం నెగ్లెక్ట్ చేస్తుంటారు. కానీ పిల్లల్ని తీసుకెళ్తే వాళ్ళ ప్రపంచాన్ని చూస్తారు కదా, మీరు అన్నట్టుగా ఎర్లీ నాలెడ్జ్ని అటైన్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. వరల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడికైతే వెళ్ళాలనుకుంటున్నారో అక్కడికి వీళ్ళని తీసుకెళ్ళడం వల్ల అక్కడ అట్మాస్ఫియర్ని ఈజీగా అడాప్ట్ చేసుకునే ఒక అవేర్నెస్తో పాటు అడాప్ట్ చేసుకునేటువంటి ఫెసిలిటీ కూడా ఉంటుంది. ఇది ఎంతవరకు పాసిబిలిటీ అవుతుంది? పేరెంట్స్ ముఖ్యంగా మీకే ఈ క్వశ్చన్ అడుగుతుంది, ఎందుకంటే మీరు వెళ్ళేటప్పుడు మీ పిల్లల్ని కూడా తీసుకెళ్ళడం వల్ల వెకేషన్స్కి ముఖ్యంగా వాళ్ళకు కూడా వాళ్ళు ఒక కొత్త ప్రపంచాన్ని చూస్తారు, ఒక కొత్త అవగాహన వస్తుంది. దాని గురించి చెప్పండి సార్. అంటేనండి, ఒక 20 years బ్యాక్ మీరు అబ్జర్వ్ చేస్తే ఎడ్యుకేషనల్ టూర్స్ అనేవారు అట్లని. అవును. అంటే అన్ఫార్చునేట్గా ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ టూర్స్ అయిపోయినాయి. ఎస్ ఇప్పుడు గుడికి వెళ్ళే వ్యక్తి కూడానండి, మీరు అబ్జర్వ్ చేస్తే గుడి బాగా కట్టారంటే వెళ్తానంటాడు తప్ప గుడిలో ఉన్న దేవుడు అంటే ఎలా అయినా ఏంటంటే, ఇంకా చెప్పాలంటే స్పిరిచువల్ ప్లేసెస్ కూడా ఒక టూరిస్ట్ ప్లేస్ అయిపోయింది. అలాగే ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి టూర్స్ ఒకప్పుడు పిల్లల్ని తీసుకెళ్ళేవారు. తీసుకెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆగ్రాలో ఉన్న లేకపోతే ఢిల్లీలోనూ ఏదో అక్కడికి వెళ్ళారు, ఒక ఓల్డ్ హిస్టారికల్గా ఉన్నటువంటి ప్లేసెస్ తీసుకెళ్ళారు అనుకుందాం. చూసి వచ్చేస్తారు వీళ్ళు పేరెంట్స్ తీసుకెళ్ళి, ఏం ఉపయోగం లేదంటే చూడడం వేరండి. అక్కడికి వెళ్ళి ఆ ప్లేస్ యొక్క ఇంపార్టెన్స్ని క్లియర్గా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపించాలి. మీరు ఐఐటి మద్రాస్కి వెళ్ళి చూసి వస్తే కుదరదు. ఐఐటి మద్రాస్ యొక్క స్టోరీ మొత్తాన్ని మీరు ముందే స్టడీ చేసి పేరెంట్ తీసుకెళ్ళాలి. అంతే తప్ప ట్రైను ఫ్లైటు టికెట్ కొనుక్కుని ఎక్కి వెళ్ళి వచ్చేసి విధానం ఏదైతే ఉంటుందో తెలియదు, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆ డెప్త్, ఆ ఫీలు, ఆ నాలెడ్జ్, ఆ అవేర్నెస్, ఆ ఇన్ఫర్మేషన్ రాదు. పైగా పిల్లలకి ఎక్కువ గ్రాస్పింగ్ పవర్ కూడా ఉంటుంది. అంతే కదండి. ఇప్పుడు మీరు రోమ్ వెళ్ళారంటే, లేకపోతే ఏదో ఒక దేశం వెళ్ళారు యూరోపియన్ కంట్రీస్లో, ఏం ఉపయోగం? మీరు వెళ్ళి చూసి వచ్చారంతే. అదే సార్. అంటే వెళ్ళడం కాదంటే డెఫినెట్గా దాంట్లో ఉన్నటువంటి మొత్తం దాని యొక్క హిస్టారికల్గా దానికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ని అటు జాగ్రఫికల్గా కానీ అటు పొలిటికల్గా కానీ ఉన్న ఆస్పెక్ట్స్ ఏవైతే ఎకనామికల్గా ఉన్నటువంటి ఆస్పెక్ట్స్ని ఒక 4-5 రోజులో 10 రోజులో పేరెంట్స్ స్టడీ చేసి నాలెడ్జ్ని మొత్తాన్ని మైండ్లో పెట్టి కొంత ఫీడ్ చేస్తూ పిల్లవాడికి తీసుకెళ్ళి చూపించి రియల్గా ఇది ఇలా ఉందని మీకు ఎప్పుడైతే మీరు చెప్పారో డెఫినెట్గా అది బలంగా నాటుకుంటుందండి వాడికి. అదే సార్. అంతే కదండి. అవును. 2 అందువల్ల ఏంటంటేనండి, టూరిస్ట్ ప్లేసులు దయచేసి చేయొద్దు. ఎడ్యుకేషనల్ ఎక్స్కర్షన్ అనేది ఎడ్యుకేషన్కి సంబంధించి అది డెఫినెట్గా టూరిస్ట్ కింద కాదు, అది ఎంటర్టైన్మెంటే. కానీ మెయిన్ పర్పస్ ఆఫ్ ఏదైతే మీకు ఆ టూర్ ఉందో దాన్ని అర్థవంతంగా ఉండాలి తప్ప మీరు ఏదో చూడడానికి వెళ్ళి 4 ఫోటోలు దిగి వచ్చే విధానం అయితే దాన్ని ఎడ్యుకేషనల్ టూర్ అని పేరెడితే ఇంక దానికి నేనేం చేయలేను. ఓకే. సో ఎడ్యుకేషన్ టూర్స్ అనేవి పర్టికులర్గా అలా చేస్తే పిల్లలకు ఉపయోగకరంగా ఉంటుంది. చాలా ఉపయోగం అండి, చాలా డెప్త్ ఉంటుంది. సో ఫ్యూచర్ని కూడా వాళ్ళు ముందే చూడగలుగుతారు. కంపారిటివ్లీ ఇప్పుడు 10th ఇంటర్ అయిన తర్వాత ఫస్ట్ టైం వరల్డ్ విజిట్ చేయడం వేరు, ఒక ఇంటర్నేషనల్ టూర్ వేయడం వేరు. బిఫోర్ 12th వెళ్ళిన స్టూడెంట్ ఒకసారి 12th తర్వాత మళ్ళీ ఇంటర్నేషనల్ టూర్ చేయడం వేరు. డిఫరెన్స్ ఉంటుంది, ఆ స్థాయిలు వేరు ఉంటుంది. డెఫినెట్గా ఉంటుంది. ఆ నాలెడ్జ్ అటైనబుల్. మీరు మంచి ఇండియాలో మీకు స్తోమత లేదు, ఇండియాలో ఉన్నటువంటి మంచి కాలేజెస్ కానివ్వండి, లేకపోతే హిస్టారికల్ ప్లేసెస్ కానివ్వండి, జాగ్రఫికల్గా మంచి ఇంపార్టెన్స్ ఉన్నవి కానివ్వండి. సరే మీరు డెహ్రాడూన్ వెళ్ళారు, చక్కగా సమ్మర్ అనుకుందామండి, కనీసం డెహ్రాడూన్ గురించి పూర్తిగా తెలుసుకోండి. చూసి ఫోటోలు దిగడానికి ఏంటిది? సో ఎక్కడ కాదు, దాని గురించి తెలియాలి కదండి. సో ఎక్కడికి వెళ్తే అక్కడ దాని గురించి పర్టికులర్గా ప్లేస్ గురించి ముందే మీరు స్టడీ చేసి అది పిల్లలకి షేర్ చేసే అంత తెలుసుకుని వెళ్తే తర్వాత వాళ్ళకి చూపించి అది ఎడ్యుకేట్ చేస్తే అది వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటుంది. టీచర్స్ కూడానండి చాలా మంది పిల్లల్ని బస్సులోనూ వాటిలో తీసుకెళ్తారు. వెళ్ళినప్పుడు దయచేసి టీచర్స్ అందరూ ప్రిపేర్ అవ్వండి అమ్మ తల్లులారా. ఎక్కువ ఈ టీచర్స్ ఎవరైతే ఉన్నారో ప్రధానంగా ఏం జరుగుతాయి అంటే సార్, డైనింగ్స్ బాగా జరుగుతాయి. డైనింగ్ లంచ్ అదే అంటానండి, అది బాగా జరుగుతాయి. అందరూ కూర్చుని ఓ చోట కూర్చుని అది కావాలని నేను అంటానండి, వద్దని అనట్లేదు. కానీ మెయిన్ పర్పస్ మోటివ్ పోతుంది. అంటే కాదండి, విజ్ఞానాన్ని పెంపొందే విధంగా, నాలెడ్జ్ని ఎన్హాన్స్ చేసే విధంగా ఒక ప్రాపర్గా మీకు అంటే ఆ అవగాహన ఇమాజినరీగా అతను అవగాహన తెచ్చుకునే విధంగా ఉండాలి తప్ప ప్లేస్ అనేది మీరు మామూలుగా వెళ్ళి చక్కగా కూర్చుని నలుగురు చక్కగా తిని చక్కగా వెళ్ళి ఫోటోలు దిగి వచ్చి విధానం ఏదైతే ఉంటుందో మేబీ అది టూరిస్ట్. అంటే టూరిస్ట్ స్పాట్స్ వేరు, ఎడ్యుకేషనల్ ట్రిప్స్ వేరు. దయచేసి మీరు టూరిస్ట్ స్పాట్లు కాదు వెళ్ళవలసింది. పిల్లల్ని తీసుకుని మీ దగ్గర డబ్బులు ఉంటే డబ్బులు ఆ విధంగా చూపించొద్దు. మీరు ఎడ్యుకేషనల్గా ఉపయోగపడే ప్లేసెస్కి మీరు దాన్ని విపరీతంగా స్టడీ చేసి ఫుల్ నాలెడ్జ్ తెచ్చుకోవాలి.
తెచ్చుకుని మీరు తీసుకెళ్ళినట్లయితే అటు యూరప్ కానీ లేకపోతే ఇండియాలో కానీ మీ స్తోమత లేదు. ఢిల్లీ వెళ్ళారు, ఢిల్లీలో ఎన్ని హిస్టారికల్ ప్లేసెస్ ఉన్నాయండి. చక్కగా ఎన్ని మీరు వెళ్తే ఒక్కొక్క ప్లేస్కి వెళ్తే మన జనాలు ఎలాంటి వాళ్ళు తెస్తా పేరెంట్స్ ₹1,00,000 ఖర్చు పెట్టి వెళ్తాడా, గైడ్ని పెట్టుకోడు కనీసం. పోనీ అయితే నీకన్నా నాలెడ్జ్ ఉండాలి, మనకన్నా నాలెడ్జ్ ఉండాలి. గైడ్ని పెడితే ఆడ 2,000 3,000 తీసుకుంటే కనీసం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, చేయనివ్వండి అండి అన్న. కనీసం ఎక్స్ప్లెయిన్ చేస్తే కనీసం ఎంతో కొంత నాలెడ్జ్ అయితే వస్తుంది కదండి. అక్కడ కకృతి పడకండి దయచేసి. అంటే అట్లీస్ట్ ఒక చోటకి వెళ్ళినప్పుడు ఇప్పుడు డబ్బులు మీరు వెళ్ళింది ఎందుకు, ఇప్పుడు వియత్నాం వెళ్ళారండి, వియత్నాం యూఎస్తో యుద్ధం చేసింది అంటే నేను కూడా వెళ్ళాను. ఇవన్నీ ఇప్పుడు మా పిల్లలు చిన్నప్పుడు తీసుకెళ్ళాను. వియత్నాం 2-3 టైమ్స్ వెళ్ళాను నేను. ఆల్మోస్ట్ చాలా కంట్రీస్ వెళ్ళారండి, సగం దేశాలు పైన తిరిగేశాను ఆల్మోస్ట్. వెళ్ళినప్పుడు వియత్నాం యుఎస్తో ఎలా వారు చేసింది, ఎక్కడెక్కడ చేసింది అనేది మొత్తం స్టోరీ మొత్తం తెలియాలండి. 30 సంవత్సరాల పాటు పైన దాన్ని యుద్ధం చేసిందండి. అది మీకు తెలియాలి. తెలుసుకుంటే ఆ క్యూరియాసిటీ కానివ్వండి, ఇట్స్ డిఫరెంట్ ఫీల్ అండి. అది ఆ క్యూరియాసిటీని, ఆ ఫీల్ని, ఆ ఎమోషన్ని మీరు బిల్డ్ చేయలేకపోతే పిల్లల్ని మీరు ఎదుగు తీసుకెళ్ళినట్టు వియత్నాం అసలు మీకు ఎదుగు తీసుకెళ్ళినట్టు అసలు ఎక్కడికైనా వెళ్ళొచ్చు కదా. చూడడానికి ఏమి ఉండదండి. ఇప్పుడు మీ వియత్నాం వెళ్ళారనుకోండి, సరే ఏది వెళ్ళినా హైదరాబాద్లో మనకి హైటెక్ సిటీ లాగా 4 బిల్డింగ్లు, ఫోటోలు, లైటింగే. అది కాదు కదా. కల్చర్ తెలుసుకోండి, లాంగ్వేజ్ కొంత లాంగ్వేజ్ తెలుసుకోండి, అక్కడ ఉన్న పీపుల్ ఎలా ఉన్నారు, వాళ్ళ అలవాట్లు ఏంటి, అక్కడ ఉన్నటువంటి విధానాలు ఏంటి, అక్కడ ఉన్న ఆపర్చునిటీస్ ఏంటి, రేపు ఫ్యూచర్లో ఏమన్నా మనం ఇక్కడ ఏదైనా నెక్స్ట్ ఫర్దర్గా ఏదైనా ప్లాన్ చేసుకుంటే ఎలా ఉంటుంది, దానికి సంబంధించిన 4-5 ప్లేసులకు వెళ్తే కనీసం 1-2 కాలేజీగానే వెళ్ళండి అమ్మ తల్లులారా. వీళ్ళు ఇప్పుడు ప్యారిస్ వెళ్తారు, ఇంకో చోటుకి వెళ్తారు, అక్కడ మంచి మంచి పిఎస్ఎల్ యూనివర్సిటీ అని లేకపోతే మంచి మంచి కాలేజీలు ఉన్నాయండి. ఎలాంటి కనీసం 1-2-3 కాలేజీలకు వెళ్తే కొంచెం అవగాహన వస్తుంది. సో డెఫినెట్గా సమ్మర్ ప్రోగ్రామ్స్ 2 రకాలు. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఒకటి మామూలుగా ఎడ్యుకేషన్లో సరదాగా టూర్కి వెళ్ళి ఎంటర్టైన్మెంట్, ఎడ్యుకేషనల్ అవేర్నెస్తో వెళ్ళొచ్చు. కొన్ని సమ్మర్ ప్రోగ్రామ్సే ఉన్నాయండి యూనివర్సిటీస్ ఆఫర్ చేసేవి. ఆ యూనివర్సిటీస్ ఆఫర్ చేసేవి చాలా ఎక్స్పెన్సివ్ అండి. ఇక్కడ ఏంటంటే చాలా వరకునండి సమ్మర్ ప్రోగ్రామ్స్లో కూడా చాలా ఉంటాయండి. రీసెర్చ్ సమ్మర్ ప్రోగ్రామ్ ఇంటర్న్షిప్స్ ఉంటాయి, రీసెర్చ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, ప్రాజెక్ట్ బేస్డ్ ఉంటాయి, క్యాంప్స్ ఉంటాయి, క్రెడిటెడ్ కోర్సులు ఉంటాయి సమ్మర్లో, నాన్ క్రెడిటెడ్ కోర్సులు ఉంటాయి. కొన్నిటికి వీసా కావాలి, కొన్నిటికి వీసా అక్కర్లా. ఇప్పుడు యూఎస్ వెళ్ళాలంటే కొన్ని అయితే టూరిస్ట్ వీసా, B2 వీసా సరిపోతుంది, కొన్ని అయితే F1 వీసా కావాలి, కొన్ని ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి ఎలిజిబిలిటీ ఉంటుంది, కొన్ని ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి ఎలిజిబిలిటీ ఉండదు, కొన్ని వాటికి పాస్పోర్ట్ ఉంటే సరిపోద్ది వెళ్ళొచ్చు, కొన్ని యూరోపియన్ కంట్రీస్ వెళ్ళాలంటే ఒక రకమైనటువంటి ఇలా రకరకాలుగా ఆపర్చునిటీస్ ప్రపంచవ్యాప్తంగా మీకు ఉన్నాయి. కొన్ని స్కాలర్షిప్లు వస్తాయి, కొన్ని స్కాలర్షిప్స్ రావు. ఇలా రకరకాల ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఫీజులు 3 లక్షలు, 4 లక్షలు ఉండొచ్చు, 5 లక్షలు ఉండొచ్చు. మళ్ళీ సమ్మర్ కోర్సుల్లో మీకు 2 వారాలు ఉన్నాయండి. ఇప్పుడు ఇంపీరియల్ కాలేజీలో ఉన్నది 2 వీక్సే, ఆక్స్ఫర్డ్ ఉంది 2 వీక్స్ ఉన్నాయి, 3 వీక్స్ ఉంటాయి, 4 వీక్స్ ఉంటాయి, అట్ మ్యాక్సిమం 12 వీక్స్ వరకు కూడా ఉన్నాయి. సో మీకున్న అవకాశాన్ని బట్టి చక్కగా మీరు చేసుకోవచ్చు. కొన్ని క్రెడిటెడ్ కోర్సెస్ అంటారు, నాన్ క్రెడిటెడ్ అంటే మీరు చేసినటువంటి కోర్సు రేపు అండర్ గ్రాడ్యుయేషన్లో మీకు ఉపయోగపడుతుంది. దానికి మళ్ళీ ఏజ్ గ్రూప్ ఉంటుంది. సరే జనరల్గా 9th 8th నుంచి వెళ్ళే వాళ్ళు ఉంటారు, 10thలో వెళ్ళొచ్చు, 11thలో వెళ్ళొచ్చు. మళ్ళీ ఏజ్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. కొంతమంది 12th వాళ్ళకి ఎలిజిబిలిటీ ఇస్తారు, కొంతమందికి ఎలిజిబిలిటీ ఇవ్వరు, కొంతమందికి 8th వాళ్ళకి ఉంటుంది ఎలిజిబిలిటీ, కొంతమందికి ఉండదు. ఇవన్నీ వరల్డ్ టాప్. హార్వర్డ్లో కానీ ఈ సంవత్సరం మేము హార్వర్డ్ ఇద్దరు పంపిస్తున్నామండి. ఆక్స్ఫర్డ్ ఉన్నారు, ఇంపీరియల్ ఉన్నారు. చక్కగా అంటే ఫైనాన్స్లో పెట్టుకోగలరు వాళ్ళు. అంటే అవకాశం ఉంది కాబట్టి కొంతమందికి ఉంటుంది కదండి, అందరికీ డబ్బులు లేని వాళ్ళు ఎందుకుంటారు, ఉన్నారు అక్కడ. సో ఉన్నప్పుడు కనీసం అలాంటి వాటికి వెళ్ళారనుకోండి, చక్కగా అడ్వాంటేజ్ ఉంటుంది. క్రెడిటెడ్ కోర్సులు చేసుకుంటారు, రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. సో ఇలాంటి అవకాశాలు సమ్మర్ కోర్సెస్లో చేసుకోవడం వల్ల ప్రొఫైల్ బిల్డ్ అవుతుందండి. అంటే ఏ కాలేజీకి అయితే మీరు సమ్మర్ కోర్సుకి వెళ్తారో అక్కడ 4 ప్రొఫెసర్లతో 2 ప్రొఫెసర్లతో మీకు పరిచయం వచ్చింది అనుకోండి, సమ్మర్ కోర్సులోకి వెళ్ళిన వాడికి రికమెండేషన్ లెటర్ ఇస్తాడు. ఆ రికమెండేషన్ లెటర్ యూజీకి మళ్ళీ. సార్ మీరు అంటే సమ్మర్ కోర్స్ చేయడం వల్ల మీకు యూజీ అడ్మిషన్ వస్తుందంటే హార్వర్డ్లో సమ్మర్ కోర్స్ మీరు చేయడం వల్ల మీకు స్టాన్ఫోర్డ్లోనో ఏల్లోనో చేయడం వల్ల మీకు ఏల్లో అడ్మిషన్ వస్తుందని నేను చెప్పట్లే, కానీ ఇండైరెక్ట్గా అది ఉపయోగపడుతుంది. రైట్. అంటే 4 పరిచయం ఏర్పడడం వల్ల, ఒక రికమెండేషన్ లెటర్ రావడం వల్ల, మిగతా 10 మందితో కలవడం వల్ల, వాడు 10 ఆపర్చునిటీస్ మీకు చెప్పడం వల్ల. సరే ఈ పర్టికులర్ థింగ్లో టాప్ 50 యూనివర్సిటీస్ ఇన్ ద వరల్డ్ సమ్మర్ కోర్సెస్ ఏ రకంగా ఆఫర్ చేస్తున్నాయి, దానికి ఫీజెస్ అంటే ఫీజెస్ జనరల్గానండి £3,000-4,000 $5,000 జనరల్గానండి. అంటే ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే 2 లక్షలు 2.5 లక్షల నుంచి మీకు 8 లక్షలు 10 లక్షల వరకు కూడా ఫీజులు ఉంటాయండి. డ్యూరేషన్ బట్టి కూడా 3 వారాల 5 వారాల 7 వారాల అనేది ఉంటుంది. దేశం బట్టి కూడా ఉంటాయి. కొన్ని తక్కువ ₹1,00,000 1,50,000 ఉన్నాయని, కొన్ని జీరో ఫీజు ఉన్న కూడా చాలా ఉంటాయి. ఓకే. మీ అప్లికేషన్ స్ట్రాంగ్గా ఉందనుకోండి, జీరో ఫీజు ఉన్నవి ఉంటాయి. కొన్ని రీసెర్చ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి కూడా మొత్తం జీరో, డబ్బులు తీసుకోరు. సో అందువల్ల అన్ని రకాల ఆప్షన్స్ ఉంటాయండి, దీనికి ఒక ఆప్షన్ అని ఏమి కాదంటే. చేసుకోవచ్చు అంటే అంటే వాళ్ళకి ఇంతకుముందు ఉన్న పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఏదైనా వర్క్ ఏమైనా ఉన్నాయి, ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఫ్యూచర్లో చేయాలి, ఇలాంటి సమ్మర్ కోర్సులకు వెళ్ళడం వల్ల మీకు ఎక్స్పోజర్ మీకు బిల్డ్ అవుతుందండి. ఇండియాలో కూడా మీకు వెళ్ళగలిగితే ఇండియాలో వెళ్ళండి, లేకపోతే అబ్రాడ్ అన్న వెళ్ళండి. ఏది కాకపోతే కనీసం మంచి
టూర్ కన్నా వెళ్ళి ఎడ్యుకేషనల్గా నాలెడ్జ్ అన్న గెయిన్ చేసారండి, లేకపోతే 4 కాలేజీలు చూపించండి చక్కగా వెళ్ళి. వాళ్ళు ఇప్పుడు కలకట్టా వెళ్ళారు, మంచి మంచి కాలేజీలు ఉన్నాయి, చక్కగా ఐఎంఎన్ ఐఏఎస్ అని ఇలాంటి కాలేజీలు ఉన్నాయి, చూపించండి. అక్కడ ఒక రకమైన ఎడ్యుకేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఏది లేకుండా రూమ్లో కూర్చోబెట్టి చదువు అంటే ఆడారా చదువుతాడు, అది ఇమాజిన్ చేయలేడు కదా. అసలు మరి విరక్తి వచ్చేస్తుంది. అంటే కదా కాలేజీ బాగుందంటే ఎలా, ఎందుకు బాగుందో చూపించాలి కదంటే. సో లాస్ట్ టైం కూడా నేను చెప్పాను, ఐఐఎస్సి బెంగళూరు ఓపెన్ డేస్ పెడతారండి వాళ్ళు. ఈవెన్ లండన్లో కాలేజీలు ఉన్నాయి, ఓపెన్ డేస్ పెడతారు. సో అలాంటి ఓపెన్ డేస్కి అక్కడ ల్యాబొరేటరీ చూడొచ్చు, వెళ్ళి ఫ్యాకల్టీతో మీరు మాట్లాడే అవకాశం ఉంటాయి. ఓపెన్ డేస్లో ఓపెన్ డేస్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో ఇలాంటి అవకాశాలు చాలా రకాలుగా. దెర్ ఈస్ ఎ వే. సో మీకు గనక అటువంటి జీల్ ఉంటే గనక ఖచ్చితంగా బోల్డ్ అన్ని వేస్ ఉన్నాయి. లాంగ్వేజెస్ కూడా ఉన్నాయండి. ఇప్పుడు కొరియా, చైనా ఇలాంటి, వియత్నాం ఇలాంటి దేశాల్లో, జపాన్ లాంటి దేశాల్లో ఎక్స్క్లూసివ్గా కల్చర్ని లాంగ్వేజ్ మాత్రమే నేర్పించి సమ్మర్ కోర్సులు ఉన్నాయి. అంటే వాడు ఏమంటాడంటే మీరు రండి తెలుసుకోండి, నేర్చుకోండి. ఇంకోటి ఏంటంటే మీరు వెళ్ళినప్పుడు మీకు అకామిడేషన్ కావాలి కదా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జపాన్ గవర్నమెంట్తో ఒక టైఅప్ ఉంది అన్ని కంట్రీస్తో. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, అకామిడేషన్ అక్కడ ఎవరో ఒకళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇంట్లో పెడతారు, వాళ్ళ ముందు రిజిస్టర్ చేసుకుంటారు. అది వేరే ఎప్పుడైనా ఎపిసోడ్లో చేద్దామండి, అది పెద్ద స్టోరీ. ఏదైనా కూడా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే. మీకు గనక విల్ ఉంటే భగవంతుడే. అంటే కొరియా వెళ్ళాలండి మీరు, కొరియా ముందే కొరియా వెళ్ళాలనుకుంటే ముందు స్కూల్ లెవెల్లో వెళ్ళి ఒక 4 వారాలు ఉండి లాంగ్వేజ్ కల్చర్ నేర్చుకుని వెనక్కి వచ్చేయచ్చు. అప్పుడు కొరియా వెళ్ళాలి డిసైడ్ చేసుకోవడం మంచిది కదా. అప్పుడు ఇప్పుడు ఇక్కడ గాల్లో అనుకోవడం కంటే. సో అట్లా కూడా ఆప్షన్స్ ఉంటాయంటే. సో అలా ప్లాన్ చేసుకుని సమ్మర్ కోర్సెస్ అనేవి చాలా ఇంపార్టెంట్. సార్ చెప్పిన లెక్క ప్రకారం మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉండాలి సమ్మర్ కోర్సెస్ మీ లైఫ్లో ఎంత ప్రామినెంట్ రోల్ ప్లే చేస్తాయి అనేది. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ కెరియర్స్. ఇట్స్ టైమ్ ఫర్ సమ్మర్ కోర్సెస్. సో మంచి యూనివర్సిటీస్లో అడ్మిషన్స్ సంపాదించడానికి ట్రై చేయండి. ఆల్ ద బెస్ట్. ఇది ఇవాల్టి స్పెషల్ ప్రోగ్రామ్. ఇంత టైం కేటాయించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. మరొక ప్రోగ్రాంలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ స్టే ట్యూన్ టు ప్రైమ్ 9 న్యూస్. నమస్తే. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో, యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకొస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్నా ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1, గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి.